స్థానిక కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ ఆవరణంలో వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ మరియు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్స్ ఎన్నికలను సక్రమంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ బాక్సులను జాగ్రత్తగా సీల్ చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే జోనల్ అధికారిని సంప్రదించవలసిందిగా తెలియజేశారు. అనంతరం పోలింగ్ సిబ్బంది సామాగ్రిని తీసుకుని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి బస్సులలో 4 రూట్లలో రూట్ ప్రకారంగా బయలుదేరారు. హన్మకొండ జిల్లా టీచర్స్ నియోజకవర్గంలో 5215 ఓటర్లు ఉన్నట్టు, అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో జిల్లాకు సంబంధించి 166 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో 4585 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 24 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హన్మకొండ ఆర్డీఓ రమేష్ రాథోడ్, పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. నల్గొండకు సంబంధించి 19 మంది ఉన్నారు. సో అన్నీ కూడా మనకు ఒకటే దాంట్లో వస్తుంది, కానీ 54 మంది పెద్దగా ఉంటుంది. అది ఏ విధంగా మలవాలి, దీంట్లో నిబంధనలు ఏంటంటే ఓటర్లు తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వాయిలెట్ స్కెచ్ పెన్ ద్వారా ప్రాధాన్యత క్రమంలో ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మార్నింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. మనకి జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకి 3 కాన్స్టిట్యుయెన్సీస్ కూడా పార్ట్ వస్తుంది. అంటే 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. సో ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి మనం స్టాఫ్ డిప్లాయ్మెంట్, థర్డ్ ర్యాండమైజేషన్ కూడా చేసుకుని డిప్లాయ్మెంట్ నిన్న లేట్ నైట్ కంప్లీట్ చేసుకుని ఈరోజు వాళ్ళ టీమ్స్కి పిఎస్ అలాట్మెంట్ అనేది చేసి వాళ్ళకి మెటీరియల్ అందజేయడం జరిగింది. మెటీరియల్ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్. ఫస్ట్ నార్మల్ స్టేషనరీ అండ్ పేపర్స్ ప్లస్ కవర్స్ ఇట్లాంటి మెటీరియల్. రెండోది మన బ్యాలెట్ బాక్సెస్. సో ఈసారి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి మనం జంబో బ్యాలెట్ బాక్స్ ఒకటి ప్లస్ ఒక అడిషనల్ రిజర్వ్ ఎస్సీసీ బ్యాలెట్ బాక్స్ ఇస్తున్నాం. వేరేస్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి 1+1 ఎస్సీసీ బ్యాలెట్ బాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి వచ్చిన మెటీరియల్ ప్లస్ ఏమైనా డిఫాల్ట్ ఉంటే అవి కూడా చెక్ చేసుకుని రీప్లేస్మెంట్ తీసుకుని రిజల్ట్తో పాటు అన్ని ఏర్పాటు చేసుకుంటాం. మేడం 4 o'clock అయిన తర్వాత రెస్పెక్టివ్ జోనల్ ఆఫీసర్స్ ఆ రూట్ నుంచి డైరెక్ట్గా రిసెప్షన్ సెంటర్స్ మనకి నల్గొండ, కరీంనగరే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రిసెప్షన్ అనేది ఏమీ ఉండదు. అలాంగ్ విత్ ది కన్సర్న్డ్ ఏఆర్ఓ, కన్సర్న్ జోనల్ ఆఫీసర్, పిఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ అందరూ కూడా సేమ్ వెహికల్ ఫ్రమ్ కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ అయితే కరీంనగర్కి వెళ్తారు. నల్గొండ వాళ్ళు అయితే నల్గొండకి డైరెక్ట్గా